డియర్ డాక్టర్ టీవీ, నా పేరు దీప్తి. నేను నెల్లూరు నుంచి రాస్తున్నాను. నా వయసు 30 సంవత్సరాలు. యూరిన్ వెళ్లే చోట వైరల్ వ్యాట్స్ ఉంది. చుట్టూ గుత్తులు గుత్తులు వస్తున్నాయని చెబితే డాక్టర్ గారు తీయించారు. కానీ మళ్లీ అవి చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి. దానితో పాటు వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇదేమైనా సర్వైకల్ క్యాన్సర్ కి దారితీస్తుందా అని భయంగా ఉంది. మీ సలహా ఏంటో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మ, నీ హిస్టరీ వింటే ఇది డెఫినెట్లీ అది హెర్పెటిక్ లీషన్ లాగుంది. అది లోకల్ వైరల్ ఇన్ఫెక్షన్. దానివల్ల అలా ఆ గుత్తులు గుత్తులుగా ఆ బబుల్స్ లాంటి లీషన్స్ మీ వెజన మీద ఎక్స్టర్నల్లీ మీకు కనిపిస్తుంది. దానికి కొన్ని యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి. మీ దగ్గర డాక్టర్ చూపించిన యాంటీవైరల్ మెడిసిన్స్ వాడితే అది తగ్గుతుంది. దానివల్ల అది ఒక్కోసారి వైరల్ పస్ట్యూల్స్ ఏమవుతాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఈ పస్ ఫార్మేషన్, ఈ స్మెల్ అలా అన్నీ వస్తుంది. మీరు తప్పకుండా యూ గో అండ్ షో టు యువర్ డాక్టర్. చూశాక యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి. దాని తోడు అవసరం అనిపిస్తే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే దే మే పుట్ యూ ఆన్ సమ్ యాంటీబయాటిక్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఒక్కొక్కసారి సూపర్ ఇంపోజ్ అవుతుంది. సో దానికి కూడా యాంటీ ఫంగల్స్ ఏమన్నా మెడిసిన్స్ పెడితే తప్పకుండా తగ్గిపోతుంది. అది మీరు నెగ్లెక్ట్ చేస్తే అది అలానే క్రానిక్ అయ్యి అప్పుడప్పుడు సతాయించే అవకాశం ఉంటుంది. సో వెంటనే వెళ్ళి చూపించుకోండి. ఇట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం, అది తగ్గిపోద్ది. దీనికి సర్వైకల్ క్యాన్సర్కి మీకు భయం ఉంది. యూజువలీ బయట ఎక్స్టర్నల్ వైరల్ ఇన్ఫెక్షన్కి సర్వైకల్ క్యాన్సర్కి చాలా దగ్గర సంబంధము ఉందా లేదా అనేది ఒక పెద్ద డైలమా. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే వీ థాట్ ఇట్ వాస్ మల్టిపుల్ చైల్డ్ బర్త్, ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఇంటర్కోర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందని అనుకునే వాళ్ళం ఈటియాలజీ. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వైరల్ ఈటియాలజీ కూడా ఉంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాసెస్. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ టేక్ ప్లేస్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్స్ అనమాట. సో దానికి వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవచ్చు. అది యూజువలీ బెటర్. మేము 14 years ఆ ఏజ్ గ్రూప్లో బిఫోర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ అదే అడ్వైస్ చేస్తాము. బట్ ఫ్రమ్ 11 years to 45 years ఏజ్ గ్రూప్ విమెన్ క్యాన్ టేక్ దిస్ వ్యాక్సినేషన్ and that will definitely help to reduce cervical cancer. ఇది herpes infection may not be the cervical cancer ki karanam, but human papilloma virus can lead to cervical cancer. కాబట్టి ఇది మీరు మీ డాక్టర్ చూపించుకొని లోకల్ హెర్పీస్ ఇన్ఫెక్షన్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. అలానే హెచ్పివి వైరస్ నుంచి కాపాడుకోవటానికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవచ్చు. 3 doses ఉంటుంది, ఇస్తారు.